నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారుడి బ్రతుకు నేడు అతలాకుతలం అవుతోంది. సముద్రపు అలలతో పోరాడి వేట సాగించే గంగపుత్రుల జీవితాల్లో అభద్రత అలుముకుంది. వేట నిషేధ కాలం 61 రోజులు కొనసాగించడంతో పడవలు ఒడ్డుకే పరిమితమై వారి జీవనాధారం ప్రశ్నార్థకమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే సాయం పస్తులు తీరుస్తుందా లేక అప్పుల ఊబిలోకి నెడుతుందా? పొరపాటున సరిహద్దులు దాటితే కటకటాలే గతి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న మన తెలుగు మత్స్యకారుల ఆక్రందనలు ఎవరికి వినిపిస్తున్నాయి? వారిని విడిపించే ప్రక్రియలో ప్రభుత్వాల వేగం ఎక్కడ తగ్గుతోంది? వారి కుటుంబాల కన్నీటికి ముగింపు ఎప్పుడు? నేటి మనం బిగ్ డిబేట్లో ఇవే అంశాలపై చర్చించబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో వివిధ పార్టీల ప్రతినిధులు, మత్స్యకార సంఘాల నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, మనం మాట్లాడుకుంటున్నాం మత్స్యకారుల బ్రతుకులు. నేడు చూసినట్టయితే కూడా ఎక్కడికక్కడ వేటకు వెళ్ళి కూడా అటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ జైళ్ళల్లో చాలామంది మగ్గుతూ ఉన్న పరిస్థితులు మనం తరచుగానే చూస్తూ ఉన్నాం. అసలు వారికి ఎలాంటి భరోసా ఉంది? చెప్పినట్టుగానే ఏదైతే సముద్రం జీవన ఆధారం, వారు ప్రతిరోజు కూడా సముద్రంతోనే వారు బ్రతుకుతూ ఉంటారు, వారే మత్స్యకారులు. అయితే ఆ సముద్రం నుండి వచ్చే ఆ మత్స్య సంపదే వారికి జీవన ఆధారం. అయితే సముద్రంలో మత్స్య వేటకి వెళ్ళినప్పటి నుండి వారు ఆ బోటు కదిలి తీరానికి చేరే వరకు కూడా వారి ప్రాణాలకి షూరిటీ లేదని మనం చెప్పవచ్చు. అయితే ఆ సముద్రం, ఆ గంగమ్మ తల్లిని నమ్ముకొని వేటకి వెళ్ళి అనుకోని సందర్భంలో కూడా అటు బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ వంటి కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఆ ఒడిదుడుకులో కెరటాల ఒడిదుడుకుల్లో ఆ లొకేషన్ చేంజ్ అయ్యామన్న ఆలోచన కూడా వారికి తెలియని సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలకి చిక్కుపోయి అక్కడ జైలులో కూడా మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటీవల మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ లో భారతదేశ వ్యాప్తంగా 22 మంది కూడా నిన్న రీసెంట్ గా 3 రోజుల కింద రిలీజ్ అయిన అంశాన్ని మనం చూడొచ్చు. ఈ రోజు విశాఖకు సంబంధించి విజయనగరం పూసవాడి రైగ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు విశాఖకు వలస వచ్చి ఇక్కడే ఫిషింగ్ హార్బర్ లో వారు రోజు జీవనం గడుపుతా ఉన్నారు. సుమారు 100 రోజుల కిందట వారు చేపల వేటకి వెళ్ళి అనుకోని విధంగా వారు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కి వారు పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి జైల్లో వారి జీవితం ఏ విధంగా ఉంది, వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఎట్లా ఉన్నారో వారికి సమాచారం లేదు. దీనిపై ఇప్పటికే మనం గతంలో ఒక ప్రత్యేక కథనాన్ని కూడా వైకే టీవీ ద్వారా అందించాం. ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాం. రీసెంట్ గా వారు విడుదల అవుతున్నారని తెలియగానే మొట్టమొదటిసారిగా మనమే ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వారికి సమాచారం ఇచ్చి ఎక్స్క్లూజివ్ న్యూస్ కూడా కవర్ చేయడం జరిగింది. అయితే గంగపత్రుల కోసం మనం మత్స్యకారుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏదైతే మే, జూన్ సమయంలో చేపల వేట సమయంలో కూడా ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ఆర్థిక సహాయం అయితే వారికి సరిపోనట్లుగా మనం చూస్తున్నాం. అయితే గతంలో ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, వారు భరోసా ఏ విధంగా ఉందో మత్స్యకారులు అనేక రకాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో వారికి చాలని వస్తువులతో ఇబ్బంది పడతా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఒక ఫిషింగ్ హార్బర్, ఒక బోటు చేపలు పట్టడానికి వెళ్ళినట్లయితే అది బోటు యజమాని కావచ్చు, దాని కార్మికులు కావచ్చు, చేపలు దిగొచ్చిన తర్వాత వ్యాపారం చేసుకునే రోజువారీ కూలీలు కావచ్చు, ఎంతో మంది ఒక బోటు ద్వారా అనేక కుటుంబాలు బతుకుతున్న అంశం. అయితే అనుకోని సందర్భంలో వారు వాతావరణ రీత్యా కూడా కొన్ని సందర్భాల్లో తుఫాను అలలు ఎదురుదాడి వచ్చినప్పుడు కూడా వారు అనుకోని సంఘటనలో మృత్యువాత పడుతున్న సంఘటన చూసాం. గతంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో కూడా బోట్లు కాలిపోయిన సంఘటనతో అనేక ఇబ్బందులు మత్స్యకారులు పడుతున్నారు. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇవ్వాలి? అయితే ఇప్పుడు జైలు నుంచి విడుదలైన కుటుంబ సభ్యులు వారు ఏ విధంగా రోదన చెందారో కూడా మనం చూడడం జరిగింది. ఈ 100 రోజులు వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వారి కుటుంబం వారు అక్కడ బతికే ఉన్నారా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఆందోళనలో ఉంటూనే వీరు పిల్ల పాపల్ని పోషించుకుంటూ మహిళలు ఇంట్లో ఏ విధంగా దీనస్థితిలో ఉన్నారో మనం చూసాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇతర దేశ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు మత్స్యకారులు జీవన స్థితి ఏ విధంగా ఉంది, చేపల వేటకి వెళ్ళిన తర్వాత అనుకున్న స్థాయిలో
మత్స్య సంపద వారికి దొరుకుతుందా? మత్స్య సంపద దొరికిన తర్వాత చేపలు విక్రయాలు చేసేటప్పుడు కానీ, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ వారు అనుకున్న ఆశించిన స్థాయిలో లాభాలు చేరుకున్నట్టున్నాయా లేదా? అదేవిధంగా చేపల విరామం సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుందో ప్రథమంగా ఈ రోజు డిబేట్ లో చూద్దాం. ఎస్ రైట్. ఎస్ మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మున్నం బాలాజీ గారు, సెక్రటరీ ఏపీ ఎక్సైజ్ మెకనైజ్డ్ బోట్స్ ఓనర్స్ అసోసియేషన్, అలాగే బర్రి చిన్నప్పన్న మాజీ అధ్యక్షులు విజయనగరం జిల్లా మత్స్యకార సహకార సంఘం. వీరు మనతో పాటు లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు. నమస్తే అండి బాలాజీ గారు, చిన్నప్పన్న గారు. ఎస్ చిన్నప్పని గారు, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం సముద్రాన్నే నమ్ముకుని ఉన్న మత్స్యకారుల బ్రతుకుల గురించి. అలాగే వేటకని వెళ్ళి సముద్ర వేటకు వెళ్ళి అటు ఇతర దేశాల వారికి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ జైళ్ళల్లో చాలామంది తెలుగు మత్స్యకారులు కూడా చిక్కుతూ ఉన్న పరిస్థితి చూసాం. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే కూడా 9 మంది మత్స్యకారులు రీసెంట్గానే బంగ్లాదేశ్లో 3 నెలల పాటు జైల్లో ఉండి రిలీజ్ అయిన పరిస్థితి చూసాము. దేశానికి స్వదేశానికి 3 నెలల తర్వాత చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. అసలు ముందుగా మాట్లాడుకుంటే కూడా అలాంటి వారికి ప్రభుత్వం తరపు నుంచి ప్రస్తుతం ఎలాంటి భరోసా కలుగుతుంది? ఎస్ అన్మ్యూట్ చేయండి చిన్నప్పని గారు. అప్పని గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి? అప్పని గారు, అప్పని గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి. హలో 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 ఎస్ చిన్నప్పని గారు చెప్పండి. అదేమ్మా, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఏం లేదు, బంగ్లాదేశ్ ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళందరూ 9 మంది మత్స్యకారులు పట్టుబడ్డారు. 3 నెలల కాలం చిన్నప్పని గారు రొటేట్ చేయండి, మీది ఫోన్ మొబైల్ కొంచెం రొటేట్ చేయండి. ఎస్ ఓకే అండి. ఎస్ చెప్పండి. ఎవరైతే ఈ బంగ్లాదేశ్ మత్స్యకారులు పట్టుబడ్డారో వీళ్ళు 9 మంది మత్స్యకారులు అని చెప్పి ఎంత ఘోరం అంటే, బంగ్లాదేశ్ లో చేరిన తర్వాత 9 మందిని వాళ్ళు ఫోటో పెడితే గానీ ఇక్కడ ఐడెంటిఫై చేయలేదు మనోడు. 8 మంది మాత్రం అని చెప్పి ఫిషింగ్ హార్బర్ నుంచి వెళ్ళడం కానీ జిల్లా కలెక్టరేట్ నుంచి వెళ్ళడం కానీ జరిగిందమ్మా. ఆ తర్వాత కాలంలో ఒక మనిషి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాడు అంటే ఎలా గుర్తించారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు గుర్తించలేదు గవర్నమెంట్. అక్కడ ఎవరైతే పెట్టారో వాళ్ళు చూసి మిగతా అడిషనల్ గా ఒక పర్సన్ అదే విజయనగరం జిల్లా పోస్పోర్ట్ చింతపల్లి ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి బోటు ఓనర్ దగ్గర సేకరించింది కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మొట్టమొదటిసారే తప్పు చేశారు. అంటే వాళ్ళు సహకారం ఎలా చేస్తారో తెలియదు కానీ ఎంతమంది పట్టుబడ్డారని తెలియజేయడం విషయంలోనే ఫెయిల్ అయ్యారు. అది చాలా బాధాకరం విషయం. అంటే దీన్ని బట్టి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుసు. ఆ రోజు అందరం కూడా ఫిషింగ్ హార్బర్ చేరుకోవడం జరిగింది. చేరుకున్న రోజు ఆ నెక్స్ట్ డేకి మేము విజయనగరం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు మేము మళ్ళీ పంపలేము సార్, మాకు రిస్క్ అవుతుంది, ఐడెంటిఫై చేయలేదు అని ఉంటుంది మాకు, కాబట్టి అంటే కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. సో ఏదైతే వాట్ ఎవర్ మేబీ మళ్ళీ పంపించడం జరిగింది. 9 మంది మత్స్యకారులు మన పక్కన పొరుగు దేశంలోని మనకి స్నేహపూర్వకం ఉన్నటువంటి దేశంలో ఉన్న 3 నెలల కాలం పట్టింది. మేమేటి చెప్పామంటే గత కాలంగా ఉండి గతంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకోండి, వాటి దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ కుటుంబాలు ఉన్నాయో వీళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏం చెప్పాం, గతంలో పాకిస్తాన్ లో పట్టుబడిన వాళ్ళకి ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 మనకి నెలకు 10,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చామండి ఉపాధి జరగడానికి. వాళ్ళు విడుదలైన తర్వాత 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఏదైతే వాళ్ళు బ్రతుకుతారు వేటకెళ్లారో
దాన్ని తెచ్చినటువంటి లబ్ధి ఏది ఉందో అది కుటుంబానికి చెందదు కాబట్టి ఈ డబ్బులు అలా బెనిఫిట్స్కి ఇచ్చేసి వాళ్ళు ఉపాధి కల్పన జరిగింది. మేము అదే డిమాండ్ చేశాము, 20,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పాము. ఏం చేసినట్టే మొన్న 2 నెలలు దాటిపోయిన తర్వాత 3 నెలల కాలంలో 10,000 చొప్పున 30,000 రూపాయలు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా మంచిదని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు కూడా చెప్తాను, ఎన్నిసార్లు మీరు దాటిపోయిన వాళ్ళు కానీ వలస వెళ్ళోళ్ళు కానీ ఉపాధులు కల్పిస్తారు? శాశ్వతంగా ఉండడానికి హార్బర్ లో నియరెస్ట్ లో ఉండడానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫిషింగ్ హార్బర్లు అవని, జెట్టీస్ అవని, ఫ్లోటింగ్ జెట్టీస్ అవని, ఆ ల్యాండింగ్ సెంటర్స్ అవని ఎందుకు మీరు అవన్నీ ఆఫ్ చేశారు? బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి తర్వాత కాలంలో మొట్టమొదటిగా ఏదైతే మొదలు పెట్టారో అందరికీ తెలుసు. కరోనా టైంలో ఎవరైతే ఏరా వాళ్ళు వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ రికార్డు గవర్నమెంట్ లిస్ట్ లో ఉంది. శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి 2,000 మంది వెళ్ళిపోయారు. అలా శ్రీకాకుళం వీళ్ళందరినీ కూడా ఆ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దాన్ని అనుసరించే ఈ రోజు ఫిషింగ్ హార్బర్లు కానీ జెట్టీస్ కానీ పెట్టడం జరిగింది. దాన్ని ఎందుకు కొనసాగించలేదు? ఎడిషనల్ గా మీరు ఏమైనా ఈ కమ్యూనిటీకి బలం చేకూర్చారా? ఉపాధి విషయంలోనే ఏమి చెప్తున్నారు? పిఎంఎస్ఎస్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఆ స్కీమ్ ఎప్పుడు నిరంతరం ఉపాధి హామీలాగా ఉండే పథకం. మనకు వచ్చి 40% చెందుతుంది. 40% సబ్సిడీలో ఎవరో బెనిఫిట్ పొందలేకపోతున్నారు. దాన్నే మీరు విడిగా ఇచ్చి చెప్పుకుంటున్నారు. ఇది తప్పిదం. ఇది దయించి ఏదైతే గత ప్రభుత్వం ఈ కుటుంబాలకి ఇచ్చారో, ఈ ఎవరు విడుదలైన తర్వాత ఇచ్చారో, రెండోది వీళ్ళు చాలా చక్కగా ఆహ్వానించారమ్మా. దండలేసి సోదరులకి ఆహ్వానించారు. వాళ్ళు వీర్లు వెళ్ళలేదు, ఉపాధి కోల్పోయి వెళ్ళారు. వాళ్ళు మీకు దండలేసే పరిస్థితి మీరు తెచ్చుకోవాలా, మీకు సోదరులు కప్పే పరిస్థితి తెచ్చుకోవాలా. అంతే తప్పితే కానీ మీరు వాళ్ళు సోదరులు కప్పి వాళ్ళు దండలేసారంటే వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాం. ఇవి ఏదైతే ప్రకటిస్తే ప్రభుత్వం ప్రకటించకపోతే తప్పనిసరిగా మేము నిలబెట్టి ఈ ఎవరైతే మన బంగ్లాదేశ్ లో పట్టుబడ్డారో ఉపాధికి వెళ్ళి వాళ్ళందరూ కూడా విజయనగరం జిల్లా నిర్మల నియోజకవర్గం చెందిన వాసులు, పోస్పుట్రాగ భూప్రమాణం సంబంధించిన వాళ్ళు కాబట్టి స్థానిక ఈ జిల్లాలో మాకెంతో చైతన్యవంతులైనటువంటి మత్స్యకార నాయకులు ఉన్నాం. అందులో అనుమానం లేదు. మళ్ళీ ఎక్కడ చూస్తాం, అక్కడ ఎక్కడైతే సేల్ అయ్యారో, ఎక్కడైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సేల్ అయ్యారో అక్కడ ఏమైనా కల్పిస్తారా ఉపాధి, లేదా మేము చేయాలా? జిల్లా స్థాయిలో తప్పనిసరిగా దీన్ని మా నాయకుల దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తామమ్మా తెలియజేస్తున్నాం. ఎస్, మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి వాసుపల్లి జానకీరామ్ గారు, ప్రెసిడెంట్ ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. జానకీరామ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము కింద స్థాయిలో చేసినా తన గతంలో కూడా ఇల్లు ఉన్నాడు కాబట్టి ఈసారి వెళ్ళి జానకీరామ్ స్వయంగా ఎక్కడ ఉండి చెప్పట్లేదు, స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళందరూ వాదర్చి భరోసా కల్పించినందుకు మా ఏదైతే మత్స్యకార సామాజిక వాడబల్జీ కమిటీ ఉందో వీళ్ళందరూ వాడబల్జీ కమిటీ చెందినాడు. అంత వాడబల్జీ కమిటీ రాష్ట్ర స్థాయి నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఆయనకి. కానీ ఈయనతోటే కాదు, జానకీరామ్ కూడా మాతోడే ఉంటాడు. గతంలో కూడా మేము జానకీరామ్ మేము జగన్ గారి దృష్టికి చేశాం కాబట్టి ఈ విషయంలో కూడా మేము అందరూ నిలబడతాం, అందులో అనుమానం లేదు. ఓకే తల్లి. ఎస్, జానకీరామ్ గారు, అంటే మనం మత్స్యకారుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు మనకు చిన్నప్పటి గారు చెప్పారు, చేపల వేటకు వెళ్ళి ఏదైతే విదేశాల్లో జైళ్ళల్లో మగ్గిపోతున్నారు, అలాంటి వారి కోసం ఎలాంటి సాయం అందుతుంది అనేది. అలాగే తీర ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా జరగాలి. అలాగే ఆ పనులు కూడా నత్తనడకన సాగడానికి కారణం నిధుల కొరత లేక చిత్తశుద్ధి లోపమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది మత్స్యకారుల పట్ల ఏ విధంగా ఉందనేది ఇప్పుడు స్పష్టంగా మనకి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. మరి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు అక్టోబర్లోని వీళ్ళు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ చిక్కుకున్నారో అప్పుడే కూటమి నాయకులు అందరూ వచ్చి ఫిషింగ్ హార్బర్ లో పెద్ద సమావేశం, మత్స్యకారులు ఈ బాధిత కుటుంబాలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి 2 నెలల్లో తీసుకొని వచ్చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే 1 రోజు ముందు తీసుకొని వచ్చేస్తాము అని చెప్పి పెద్ద ప్రగల్భాలు వాగ్దానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మేము కూడా ఆశించాం ప్రభుత్వము, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కొల్యూడై కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూటమి అంటారు కదా, ఏమో మోడీ గారు వరకు తీసుకుని వెళ్ళి అనుకునే విధంగా వేగంగా తీసుకుని వస్తారేమో అని చెప్పి నేను ఆశించడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఏదో ఒక రాజకీయ పరమైనటువంటి విషయంగా కాకుండా ఒక సామాజిక కోణంలోనే ఎవరు చేసినా సరే మా మత్స్యకార సామాజిక వర్గానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే 2 నెలల పాటు వెయిట్ చేయడం జరిగింది. అప్పటికీ కూడా ఎటువంటి పురోగతి రాలేదు. అంత దారుణమైన సంఘటన అంటే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మత్స్యకారులు జైలుకి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో కూడా, అక్కడ బాగర్హాట్ జైలుకి వెళ్ళినటువంటి ఫోటో కూడా వీళ్ళు సంపాదించుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఆ ఫొటోస్, ఆ బోర్డుకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, మత్స్యకారులు ఈ 9 మందికి సంబంధించిన ఫొటోస్ కూడా నేనే పంపించడం జరిగింది. ఎందుకంటే గతంలో 2019 ఇన్సిడెంట్ జరిగేటప్పుడు 2020లోని దాదాపు 8 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లా తిప్పలవలస వాళ్ళు అక్కడ అరెస్ట్ అయ్యేటప్పుడు నేనే ప్రత్యక్షంగా వెళ్ళి మరి వాళ్ళ విడుదల కోసం అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి సహకారము, విజయసాయి రెడ్డి గారు అందరూ, మా బరి చిన్నప్పన్ గారు కావచ్చు, ఆ తిప్పలవలస సర్పంచ్ వాసుపల్లి అప్పన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను పంపించి మా మత్స్యకారులు మేమే విడుదల చేసుకునే విధంగా ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో సఫలీకృతం అయ్యాం. అదే విధంగా మరి పాకిస్తాన్ నుంచి కూడా మత్స్యకారులు విడుదల చేయించుకోవడంలో కూడా అప్పటికే గుజరాత్ లోని దాదాపుగా 550 మంది గుజరాత్ మత్స్యకారులు ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వం కూడా బీజేపీ, ఆంధ్రలో కూడా బీజేపీ ఉంది. అయినా కూడా మా ఆంధ్రప్రదేశ్ నుంచి మత్స్యకారులు మాత్రమే ఆ 22 మందిని కూడా విడుదల చేసుకోవడం కోసము మా మత్స్యకారులు మేమందరం కూడా, మా చిన్నప్పన్న గారు కూడా ప్రధాన భూమిక దాంట్లో పోషించారు. అదేవిధంగా తిప్పలవలస గ్రామం, ఆ గ్రామం తరఫున శ్రీకాకుళం ఉన్నటువంటి మత్స్యకార నాయకులు వీళ్ళు కూడా చాలా క్రూషియల్ రోల్ పోషించి ఎప్పటికప్పుడు బాధ్యత తీసుకొని మేము చేసిన మత్స్యకార సంఘాలుగా మేము చేసిన ప్రయత్నాల వల్ల మాత్రమే మరి పాకిస్తాన్ జైలు నుంచి కూడా విడుదల అవడం జరిగింది. అంటే పొరపాటున సరిహద్దు దాటిన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా గుర్తించేలా అంతర్జాతీయ ఒప్పందాలను ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నారు? ఇప్పుడున్నటువంటి బయోలాటరల్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వము కూలిపోయిందో బంగ్లాదేశ్ లోని అనిశ్చిత వాతావరణము, అక్కడ ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, రాజకీయ సంక్షోభం ఇవన్నీ కూడా ఇటువంటి పరిణామాల మధ్యలోని ఈ మత్స్యకారులందరూ కూడా జైల్లో ఉండిపోవడం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లోని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే 2 నెలలుగా వీళ్ళు తెచ్చేస్తున్నారు కదా, 2 నెలలుగా చూసిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కనీసం ఒక బాధ్యతగా తీసుకొని ఒక అడ్వకేట్ నియమిస్తానని చెప్పారు. అడ్వకేట్ కూడా నియమించలేదు. ఇప్పుడు చూస్తే అడ్వకేట్ కూడా ఇంకా డబ్బులు బాకీ పెట్టున్నారు వీళ్ళు. ఆయన కూడా ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినట్లయితే బాగర్హాట్ బార్ అసోసియేషన్ తరఫున ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మత్స్యకారుల బోట్లు ఏవైనా సరే భవిష్యత్తులోని దొరికిపోయినట్లయితే కనుక ఆ కేసులు వాదించకుండా మేము అడ్డుకుంటామని చెప్పేసి అడ్వకేట్ చెప్పినటువంటి విషయం ఉంది. అది వీడియో రూపంలో ఉంది నా దగ్గర. ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా సరే గొప్పలు చెప్పుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని కూడా విడుదల చేస్తాము. ఇది ఎవరు ప్రయత్నం చేశారు, కేవలం ఇదంతా కూడా మత్స్యకార సామాజిక వర్గం తరఫున మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మా మత్స్యకారులందరూ మేము తెచ్చుకోగలిగాము. ఇదంతా కూడా అప్పుడు హైకమిషన్ ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా సరే హైకమిషన్ ఒక విధంగా పనిచేస్తుంది. వాళ్ళు చేయవలసిన పాత్ర వాళ్ళు పోషించారు. వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ హైకమిషన్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసినటువంటి మాటలు, ప్రకటనలు అన్ని కూడా ఓన్లీ ఆ పేపర్లకి, టీవీలకే పరిమితం అయ్యాయి తప్ప ఎటువంటి బాధ్యత కూడా వహించలేదు. మనం చూస్తే ఈ మత్స్యకార కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి అసలు విషయమే తెలియదు. జైలుకి వెళ్ళినట్టుగా తెలియదు, జైలు నుంచి వచ్చినట్టుగా కూడా తెలియదు. వీళ్ళు మత్స్యకారు అంటే అతను సినిమా యాక్టర్ కాబట్టి అతని దగ్గర తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఈ విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి చేశారు తప్ప వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు డే 1 నుంచి కూడా వీళ్ళు అక్కడికి బంగ్లాదేశ్కి వెళ్ళటము, వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి మత్స్యకారుల పరిస్థితులు ఏంటని చెప్పి పర్యవేక్షించంటే కనుక ఈ రోజు ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కేది. చిన్నప్పన్న గారు చెప్పినట్లుగా వాళ్ళకి దండేయడం కాదు, మత్స్యకారులే మీరే మమ్మల్ని విడుదల చేయించారని చెప్పేసి ఆ 9 మంది మత్స్యకార కుటుంబాలు కూడా ఎవరైతే గొప్పలు చెప్పుకుంటున్నారో ఆ నాయకులకి సన్మానం చేసే పరిస్థితి ఉండేది. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. పూర్తిగా మత్స్యకారుల జీవితాల్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన అయితే ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ హార్బర్లు ఏవైతే గత ప్రభుత్వం మరి మొదలు పెట్టిందో ఒక్క హార్బర్ వైపు నుంచి కూడా ఒక పురోగతి అనేది లేదు. స్వయంగా అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీ ఆయన స్వయంగా చెప్పారు, ఆయన జిల్లాలోనే ఉంది బుడగొట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కడతానని చెప్పేసి గతంలో సంవత్సరం క్రితం మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి అలైన్మెంట్ మారుస్తామని కూడా చెప్పాడు. ఒక్క ఫిష్ ల్యాండింగ్ సెంటర్ని కానీ, ఒక మినీ హార్బర్ని కానీ, ఏదైతే ప్రపోజ్డ్ హార్బర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రపోజ్డ్ హార్బర్స్ కానీ ఒక్కదాన్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. పూర్తిగా గవర్నమెంట్ మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉంది. చిన్నప్పన్న గారు చెప్పినట్లుగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను మాత్రమే
వీళ్ళు ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే 5 లక్షల యూనిట్ గా ఉన్న దానిని స్ప్లిట్ చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు గారు కేంద్ర ప్రభుత్వం ఉన్న పురుషోత్తమ రూపాల్ గారితో మాట్లాడి ఇదైతే 5 లక్షల స్కీమ్ ఉందో దాన్ని డివైడ్ చేసి తెప్ప కావాల్సిన తెప్ప, ఇంజిన్ కావాల్సిన ఇంజిన్, వల కావాల్సిన వల ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి అవి ఇస్తున్నారు తప్ప వీళ్ళ ప్రభుత్వం నుంచి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మత్స్యకారులకి ప్రత్యేకంగా సాంప్రదాయ మత్స్యకారులకి ఎటువంటిది వనగూరింది లేదు. గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రత్యక్షంగా నేనే వాగా బార్డర్కి వెళ్ళాను, పాకిస్తాన్ నుంచి మత్స్యకారులు తీసుకొచ్చిన అటువంటి సంక్షోభంలోని వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడం కోసము గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోని ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. దాదాపుగా ₹1 కోటి. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ముగ్గురికి మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇచ్చారు. సో మత్స్యకారుల పట్ల అంత చిత్తశుద్ధితో గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలి, అది 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి పైన కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ లోకం మాధవ్ గారు కావచ్చు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళెవరో మాకు శత్రువులు కాదు, కానీ మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్ రూపం ప్రెస్ లోని గట్టిగా మాట్లాడిన తర్వాత వీళ్ళు స్పందించి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా ఆయన ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారు. అసలు లోకం మాధవ్ గారు అసలు పట్టించుకోలేదు. ఆ హ్యాచ్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాచ్టీ వాళ్ళ దగ్గర డబ్బులు దండేసి ఇచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా అఫిడవిట్ లో ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పి అఫిడవిట్ లో ఎన్నికల అఫిడవిట్ లో చూపించుకున్నటువంటి లోకం మాధవ్ గారు కనీసం మత్స్యకారులకి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితిలోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి వీళ్ళు పూర్తిగా మత్స్యకారులు నిర్లక్ష్యం చేస్తారు. మత్స్యకారు ఓట్లతో గెలిచి కేవలం పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ కాబట్టి మత్స్యకారులు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానము, ఒక సినిమాటిక్ గానే దానిలో భాగంగానే ఓట్లు అందరూ వేసి మత్స్యకారులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి అందరికీ ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు మత్స్యకారుల సమస్యను పక్కన వదిలేసి వీళ్ళు సొంతంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని చేసుకుంటా ఉన్నారు. మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వము ఎంత చేసిందో ఏంటి అనేది ప్రత్యక్షంగా కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అదేవిధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ 150 కోట్లతో నేను గతంలో ఫైట్ చేసి అదనంగా కూడా నిధులు 20 కోట్ల రూపాయల నిధులు అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు గారితో మాట్లాడి 20 కోట్ల రూపాయలు అదనంగా తెస్తే అవి కూడా ఈ రోజు అది మాత్రం వర్క్ అయింది. మిగతా ఏవి కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు కొబ్బరికాయ కొట్టి స్వయంగా ప్రారంభోత్సవం చేసిన ఆధునీకరణ పనులు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం అయ్యి కూడా పడుకోబెట్టిస్తారు. వీళ్ళకి ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ రోజు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇది మేమే ఈ మత్స్యకారులు ఇప్పుడు కూడా ఇంత త్వరగా విడుదలయ్యారంటే నేను ప్రాణాలు తెగించి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ కి అనుకున్నటువంటి పరిస్థితులు తెలుసు మీకు, అదేవిధంగా హిందువుల పైన జరుగుతున్న హత్యల కోసం తెలుసు. ఎప్పుడు కూడా బొట్టు లేకుండా బయటకు రానటువంటి వ్యక్తిని, అలాంటి వాడిని నేను దీపు చంద్రదాస్ ను బంగ్లాదేశ్ లో చెట్టు కట్టేసి చాలా కిరాతకంగా పబ్లిక్ లో కాల్చేసి చంపినటువంటి పరిస్థితుల్లో నేను బంగ్లాదేశ్ కి వెళ్ళి మా వాళ్ళ కోసం ఫైట్ చేసి మా వాళ్ళ కోసం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి వచ్చాను. మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి దాదాపుగా 15 రోజుల పాటు బంగ్లాదేశ్ లో ఉండి అన్ని ఫార్మాలిటీస్ హై కమిషన్ తో కావచ్చు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ తో కావచ్చు, పోలీస్ శాఖతో కావచ్చు, కోస్ట్ గార్డ్ తో అందరి సమన్వయంతో కూడా మేము విడుదల చేయించుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఇది కేవలం మత్స్యకార సామాజిక వర్గం, మత్స్యకారులు తెగించి మా సామాజిక వర్గం, మా వాడబలిచి మత్స్యకార సామాజిక వర్గంలో మా వాళ్ళని మేము విడుదల చేసుకోవడంలో భాగంగా చేసిన కృషిలో భాగంగా ఈ రోజు మత్స్యకారులందరూ కూడా రావడం జరిగింది. అంతే తప్ప ఇది వాళ్ళ సొంత డబ్బాలు అంటే వీళ్ళు కేవలము ఒక పొలిటికల్ ఎజెండాతో పదవులు సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి కావచ్చు, దండలు వేయడాలు కావచ్చు, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళడం కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నట్టు తప్ప చిన్నప్పని గారు అంటే ఇప్పుడు మనం వేట నిషేధ కాలంలో కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ 10,000 రూపాయలు అందరికీ సకాలంలో అందుతుందా? అంటే అర్హత ఉండి కూడా ఈ సాయం పొందని వారి సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటారు? ఒక్క నిమిషమా, మత్స్యకారుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉందంటే ఏదైతే గవర్నమెంట్ వచ్చినటువంటి 2024 సంవత్సరం ఉందో దాని తాలూకా ఈ వేట నిషేధ కాలంలో డబ్బులు ఇవ్వలేదు. రెండో సంవత్సరంలో వాళ్ళు ఏదైతే చెప్పారు 20,000 రూపాయలు అంటే ఒక సంవత్సరం తాలూకా 20,000 రూపాయలు మత్స్యకారు నిధులు బాకీ పడి ఉన్నారు. రెండోది అమ్మా, ఏదైతే గవర్నమెంట్ అధికారికంగా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసే కార్యక్రమాలు బాధ్యత అంటారు, కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ కూడా ఏదైతే మన ఈ మండల విపక్ష నేత బొత్స సత్యబాబు గారు ఉన్నారో మా ప్రాంతానికి మన రాష్ట్రానికే పెద్ద నేత, ఆయన డే 1 నుంచి ఏమైంది ఏంటి వాటు అని అడిగే పరిస్థితి ఉందంటే అది కూడా మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి కూడా వచ్చి
మీరు ఫాలోఅప్ చేస్తున్నారా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కూడా మాకు అందడం జరిగింది. మేము ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన అధికారం ఉన్నప్పుడు ఇంత చేసిన ఆయన్ని సపోర్ట్ చేయలేకపోయిన బాధ కూడా ఈ మా ప్రభుత్వంలో మా నాయకులు లేదు. ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ చైర్మన్ గారు మా పార్టీ అధ్యక్షులు విజయనగరం జిల్లాకి చిన్నసీని గారు ఫోన్ చేసి వచ్చారు, ఏంటి వాట్ ఏంటి జరుగుతుంది లేదండి ఇదని ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే వాళ్ళకి మేము చెప్పట్లేదే, వాళ్ళు అడుగుతున్నారు మాకు తిరిగి ఏమవుతుంది, వాళ్ళు ఎలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మనం ఏం చేయాలా అని అడిగితే వాళ్ళు మాకు ఆదేశాలు ఇస్తున్నారు, మీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇలా వెళ్ళండి ఓకే అని చెప్పని. ఇంత శత్రుబుద్ధి ఎంటైర్ పార్టీ మీద నుంచి కింద వరకు కూడా ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు ఉంటే, ఇక్కడ విచిత్రకరం ఏంటంటే ఇప్పుడు మీరు కూడా అంటే ఫోటోలు, ఇప్పుడు ప్రెస్ మనం మీట్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ 9 మంది అయితే మత్స్యకారులు ఉన్నారో వారు రావడానికి అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా కృషి ఉంది కదా. ప్రభుత్వం కృషి ఉంటే వాళ్ళు చెప్పిన చిత్తశుద్ధి లేదు కదా. జానకరామ్ అన్నట్టుగా జానకరామ్ వెళ్ళి ఇవన్నీ చేసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ఉండాలి కదా. ఎందుకు లేరు వీళ్ళు? ఈ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధుడు కృషి ఉంటే 9 మంది మత్స్యకారులు పట్టుబడితే 8 మంది మత్స్యకారుల కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు, రికమెండ్ చేశారు. ఇది వాస్తవమే కాదా? మిగతా ఒక మత్స్యకారుడు ఉన్నాడని చెప్పి ఇప్పుడు తెలిసింది వీళ్ళకి. ఈ గవర్నమెంట్ గా చెప్పేది బంగ్లాదేశ్ లోని వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ ఫోటోలు పెట్టిన తర్వాత అదేంటి 8 మంది పంపించి వీళ్ళు అనుకున్నారు. మిగతా వాళ్ళు ఎవడైతే మిస్ అయింది మేము ప్రజెంట్ చేసాం. విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా కలిసి, అయ్యా మా చింతపల్లి విలేజ్ నుంచి ఒక ఆయన అడిషనల్ ఆయన ఉన్నాడు, వీళ్ళు 8 మందికే పంపిస్తే ఆయన 8 మందికి రిలీజ్ చేస్తే వాళ్ళు అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? ఆ ఒక్కడు ఉండిపోతారు కదా. అంటే మీరు మనుషులే ఐడెంటిఫై చేయలేదు, మీ బోట్లో సేల్ ఎవరైతే సేల్ అయ్యారో వాళ్ళు కూడా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయలేదు, బోట్ ఓనర్ ఐడెంటిఫై చేయలేదు, అక్కడ ఉన్న బోట్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు, మీరు రికమెండ్ చేయలేదు. మీరు ఎక్కడ నుంచి వెళ్ళేటువంటి వ్యక్తుల్ని ఎంతమంది అని చెప్పలేపారంటే మీకు ఎంత నిర్లక్ష్యం ఉంది? ఆ కుటుంబం ఏటైపోలే. ఆ రాత్రి 9 గంటలకు కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది, నాకు బాగా గుర్తుంది. అక్కడ చిన్నారావు అని చెప్పి అక్కడ సర్పంచ్ ప్రతినిధి, ఆ చాలా కష్టపడి అబ్బాయి కూడా ఏ టైం అంటే టైం వచ్చేవాడు అబ్బాయి. ఈ రోజు కూడా డే 1 ఇప్పుడు నుంచి కంటిన్యూ అవుతున్నాడు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. మనతో మాట్లాడడానికి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మున్నం బాలాజీ గారు. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. మున్నం బాలాజీ గారు సెక్రటరీ ఏపీ మెకనైజ్డ్ బోట్స్ ఓనర్స్ అసోసియేషన్, ఆయన కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాలాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మీరు చూసారో లేదో, ఇప్పుడు డిబేట్లో మనం మత్స్యకారుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదు అనేది ఇక్కడ మనకి చిన్నప్పన్న గారు చెబుతున్న పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది ఇప్పటివరకు ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం అద్భుతమైన చర్య తీసుకుంది, చక్కగా తీసుకుంది. మత్స్యకారులకి కాదు, వాళ్ళ మత్స్యకారు నాయకులు, ఇది మత్స్యపరం సంబంధించింది. ఏంటంటే మత్స్యకార సహాయకులు కాగితాలు పెట్టేస్తే బంగ్లాదేశ్ నుంచి పట్టుబడులు విడుదల అయిపోయారండి అన్నది, అది ఎంతవరకు సమంజసం చెప్పండి? హలో, వినపడుతుందండి? చెప్పండి, వినిపిస్తుంది. హలో చెప్పండి బాలాజీ గారు, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు భారతదేశానికి బంగ్లాదేశానికి మధ్యలో రాయబారులు పనిచేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, అక్కడ మత్స్యకారులు ఇక్కడ దొరికిపోతే ఈ మత్స్యకారులు వదలడానికి, ఆ మత్స్యకారులు రావడానికి ఈ 2 నెలల పాటు కాగితాలు ప్రతి ప్రభుత్వం ద్వారా వస్తుందా, లేకపోతే ఒక మత్స్యకార సంఘ నాయకుడు సంతకం పెట్టేస్తే వదిలేస్తారా? అది ఎంతవరకు సమంజసం చెప్పండి? బంగ్లాదేశ్ కి భారతదేశానికి రాయబారులు ఎందుకు? అంటే ఆయన ఏమడుగుతున్నారంటే 8 మంది మత్స్యకారులని ఎందుకు ఇచ్చారు, ఒకరిని ఎందుకు వదిలేశారు అంటున్నారు. ప్రభుత్వం ఎలాగండి 8 మంది మత్స్యకారుల పేర్లే ఎందుకు వెళ్ళాయి, ఇంకొక మత్స్యకారుడి పేరు ఎందుకు వదిలేశారు అంటున్నారు. 9 మంది అయితే ఓకే అండి. అర్ధరాత్రిలో బోటు ఓనర్ కబురు వచ్చింది. బోటు ఓనర్, నీ బోట్లో ఎవరెవరు వెళ్ళారా కళాశీలు అంటే, ఆ బోటు ఓనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప ప్రభుత్వం దగ్గర కానీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఎంతమంది కళాశాల వెళ్ళారో లిస్ట్ ఉండదు. అధికారికంగా ఎవడుంటాడు? బోటు ఓనర్ ఉంటాడు. ఆ బోటు ఓనర్ ఏ పేర్లు అయితే ఇచ్చారో తప్ప తర్వాత అరెస్ట్ అయిన తర్వాత కాదు, వెంటనే తెల్లవారు వచ్చి లేదండి ఇంకో 9 మంది మనిషి కూడా వెళ్ళాడని వాళ్ళ తాలూకు కుటుంబాలు చెప్పగానే పేరు చేర్చడం జరిగింది. అంతేగాని ఇప్పుడు ఆఫీసులోనే ఉండదు, లేకపోతే మన ప్రభుత్వం దగ్గర ఉండవు కదా పేర్లు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఆ బోటు ఓనర్ ఎవరైతే చెప్తాడో ఆ పేర్లు మన రికార్డెడ్ గా ఇమ్మీడియట్ గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. బాలాజీ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఏంటి వాస్తవం అంటే,
ఒకటోది ఏంటంటే ఈ గొప్పతనం ఏంటంటే ప్రభుత్వం ఉంది, పక్కన ఉన్నటువంటి దేశంలోని ఎవరైతే పట్టుబడ్డారో తేడానికి వీళ్ళు పడుతున్న శ్రమ అని చెప్పాడు. రెండోది ఏంటంటే ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టుబడ్డారో వాళ్ళని మనం విడుదల చేస్తే విడుదల అవడం అనేది రైట్, మంచి పాయింట్ చెప్పాడు ఆయన. అది కరెక్టేనమ్మా. ఎందుకంటే బోర్డు మీటింగ్ లో కమిషనర్ గారు చెప్పారు మన వాళ్ళందరినీ కేసు పెట్టడం వాళ్ళు దొరికారు కాబట్టి మన వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తామని చెప్పారు. అంటే అర్థం ఏంటి, వీళ్ళు ఫస్ట్ టైం చెప్పినటువంటి సందర్భం కానీ ఇప్పుడు వాళ్ళు దొరకపోతే ఈ ప్రభుత్వం ఎంతవరకు చేసినట్టు? ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బాధిస్తా, అది చాలా రైట్ అండి, మీరు చెప్పింది వాస్తవం. మూడోది, మీరు ఏదైతే బోటు ఓనర్ తెల్లవారు చెప్పారన్నారో మీరు 8 మందికే రిపోర్ట్ మీదకి వెళ్ళిందా లేదందా గమనించండి. లేదంటే లిస్టు విజయనగరం జిల్లాలో ఉంది కలెక్టర్ దగ్గర, విజయనగరం జిల్లా నుంచి మళ్ళీ అడిషనల్ గా కలెక్టర్ గారు మిగతా వ్యక్తులు పంపించారు. అంటే అంత బోటు ఓనర్ కి ఎంత మంది వెళ్ళారనేది డిపార్ట్మెంట్ తెలియదని మీరు ఒప్పుకున్నారు, అది నిర్లక్ష్యం. రెండోది వచ్చి ఐడెంటిఫై చేయాలి, ఆ రోజు తెలియపోవచ్చు, మీరు రిపోర్ట్ పంపినప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా మిగతా పరిస్థితి. రెండోది ఆ తర్వాత బోటు ఓనర్ చెప్పలేపడంటే అర్థం ఏంటి అక్కడ? రిపోర్ట్ చెప్పాల్సింది బోటు ఓనరు. బోటు ఓనర్ ఏ పేర్లు ఇచ్చారు ఉండండి, బోటు ఓనర్లు ఎన్ని పేర్లు ఇచ్చినవి కరెక్టా కాదా, ఎంతమంది వెళ్ళారు, ఇవన్నీ ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఏదైతే ఫస్ట్ రిపోర్ట్ ఇమీడియట్ గా ఇవ్వడం అన్నది ఇక్కడ ఆఫీసు బాధ్యత, ప్రభుత్వానికి చేరవలసిన బాధ్యత మేము తీసుకోం. కాబట్టి 9 పేర్లు ఆయన చెప్పగానే 9 పేరు పంపించాం. మీలాంటి నాయకులు లేదండి మాకు మీ చింతపల్లి గ్రామమే, మా గ్రామం నుంచి కూడా మనిషి వెళ్ళాడు ఆ బోట్లోని, మాకు కూడా కబురు వచ్చింది. అంతే మీకు ముందుగా తెలియదు కదా ఆ బోట్లో వెళ్ళట్టు, ఎవడో చెప్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది. వాస్తవాలు మనం ఏంటంటే ప్రభుత్వం, మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవ్వచ్చు, మీ నాయకత్వం మీది చేశారు వచ్చారు, అంతవరకు పార్టీలు పక్కన పెట్టండి. ఏంటి బాలాజీ గారు, పార్టీలు పక్కన పెట్టండి, మేము మత్స్యకార నాయకులమే కాదా చెప్పండి ఒకటే మాట. తర్వాత ప్రభుత్వానికి చెప్పండి, ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, కేంద్ర ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు అంటున్నారు కదా. ఏంటి ప్రభుత్వం ఏం చేయలేదు అంటే ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం పని చేశారు క్షేమంగా. మన అందరికీ కూడా మత్స్య పరిశ్రమకి మత్స్యకారులకి అందరికీ సంతోషం. అయిపోయింది, ఇంకా ఏం కావాలన్నది. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ జానకిరామ్ గారు, బాలాజీ గారు, చిన్నప్పని గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ YK News, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.